హాయ్ హలో వెల్కమ్ టు లిఖిత డైలీ వ్లాగ్స్. అండ్ ఇదైతే వెడ్నెస్డే వ్లాగ్ అండి. అండ్ ఎప్పట్లాగే నా డే స్టార్ట్ అయ్యేది టీతోనే. అండ్ టీ తాగేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. అండ్ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. అయితే ఇంకా దోసకాయ టమాటా వండుదామని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక 2 టైమ్స్ అట్లాగా నీట్గా వాష్ చేసుకొని అండ్ మొత్తం అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. కొంతమంది దోసకాయ టమాటా కుక్కర్లో వండుతారు, లేదంటే దోసకాయలో ఏదైనా ఎండు చేప సంథింగ్ ఉప్పు చేపలు ఏవో ఒకటి ఇంక్లూడ్ చేసి మిక్స్ చేసి వండుతారు కదా. అయితే ఇంకా పిల్లలు తినరని చెప్పేసి ఓన్లీ దోసకాయ టమాటా అయితే వండుతున్నాను. మా హస్బెండ్కి అయితే నీసు బాగా ఇష్టం, బాగా ఎక్కుతుంది. ఉప్పు చేప అయినా ఎండు చేప అయినా ఏదైనా వేస్తే దోసకాయలో బాగానే తింటారు. కానీ పిల్లల కోసం అందుకని ఇంకా ఓన్లీ దోసకాయ టమాటా వేసి వండేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటూ అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత దోసకాయ అయితే నేను గింజలు తిన్ను, సో వాళ్ళకు కూడా అట్లాగే అలవాటు అయిపోయింది. పిల్లలకు కూడా దోసకాయలో గింజలు వేసుకొని కూడా వండుకుంటారు తీయకుండా. మేమైతే తినం, సో అందుకని రిమూవ్ చేసేస్తున్నాను. మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి కడిగి నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకెక్కడైతే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఒక పక్కన అన్నం రైస్ పెట్టేశాను. అండ్ ఇందులో అయితే కర్రీది ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకున్న, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఆ ఉల్లిపాయలు బాగా ఆయిల్లో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఏగనిచ్చి ఆ తర్వాత టమాటోస్ వేయాలి. కొంతమంది దోసకాయ వేస్తారు, కానీ టమాటో వేసి ఆయిల్ పైకి తెలియ వరకు బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత దోసకాయ వేసి పసుపు ఉప్పు వేసి కొద్దిగా మగ్గనిచ్చామంటే కర్రీ అంటే టేస్ట్ ట్వైస్ అయిద్ది. సో ఈ ప్రాసెస్ ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది. దోసకాయ తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు మట్టుకి ఉంటే కనుక ఒకసారి చూసి ట్రై చేసేయండి. అండ్ ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఇంకెక్కడైతే క్వాంటిటీని బట్టి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అండ్ ఆ తర్వాత అయితే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మగ్గనిచ్చేస్తే ఇంకా కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా పిల్లలకైతే క్యారేజెస్ ప్రిపరేషన్ చేసి ఎవరికి వాళ్ళకి లంచ్ బాక్సెస్ అవి కట్టేశాను. స్నాక్స్ కూడా పెట్టా, ఆలు చిప్స్ ఉంటాయి కదా. లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేశాక అప్పుడు ఇంకా టిఫిన్ అయితే వేసిస్తాను వేడివేడిగా. ఇంకిద్దరికి నేనే తినిపిస్తాను ఒక్కోసారి టైం లేకపోతే, లేదంటే ఇద్దరికి చెరో ప్లేట్లు వేస్తామంటే వాళ్ళే తింటారు. ఇంకా 8:45కే బస్ టైం కాబట్టి మార్నింగే టిఫిన్స్, మార్నింగే క్యారేజెస్, ఇంట్లో పనులు అన్నిటి వల్ల ఇంకా హడావుడిగా ఉండిద్ది. ఇంకా వాళ్ళు తినాలంటే చాలా కష్టం, అందుకని నేనే ఇద్దరికి తినిపిస్తాను. ఇంకా ఇదైతే పెసరట్టు బ్యాటర్ అయితే ఉంది. ఇంకా దాన్నే దోశలు వేసుకొని అవిసి గింజ కారం అయితే పైన జల్లేస్తున్నాను. అండ్ అట్లాగే ఫైనల్గా ఒక ఎగ్ దోశ కూడా వేసి చెరొక హాఫ్ పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఎగ్ అరగదు కదా, అందులో బస్సులో వెళ్తారు, కొద్దిగా ఏమంటారు వామిటింగ్ సెన్సేషన్ ఏమన్నా వచ్చిద్దని చెప్పేసి ఇంకా చెరొక నార్మల్ అట్టును ఒక ఎగ్ దోశలో హాఫ్ ఇద్దరికి తినిపించేశాను. అండ్ ఇంకా దోశలోకి అయితే సపరేట్గా చట్నీ అయితే ఏం చేయలేదు. తీపావకాయ పికిల్ విజయ బ్రాండ్ వాళ్ళది ఉంది. ఇంకా ఆ పికిల్స్ వల్ల నాకు ఇంట్లో చట్నీ చేసే పని తప్పుతుంది. పిల్లలిద్దరికీ స్పైసీ అలవాటే, సో పికిల్తో అయితే తినేస్తారు. విజయ బ్రాండ్ పికిల్స్ ఒకసారి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ముందు వీడియోస్లో అయితే. ఇంకా టిఫిన్ అయితే అట్లా పిల్లలకి వేసి ఇచ్చేసి అండ్ ఇంకా వాళ్ళకైతే తినిపించి స్కూల్కి ఇద్దరిని పంపించేశాను.
అండ్ ఆ తర్వాత అయితే ఇంకా నా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఎగ్జాక్ట్గా 12:30కి క్లాసు. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ఎర్లీగా స్టార్ట్ అయితే కానీ అక్కడికి రీచ్ అవ్వలేము. సో ఇంకా ఎండ్ అయితే 12:30కి ఎరగదీస్తుంది, కానీ ఇంకా తప్పదు. ఇది కోర్స్ 2 months అయితే నేను 1 month పూర్తిగా వెళ్ళి ఆ తర్వాత స్పేస్ తీసుకున్నా. ఎందుకంటే ఇంకా నాకేమో డిగ్రీ సెమ్ 4 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో అది ఇంకో రీజన్ ఏంటంటే పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఇంకా వాళ్ళని వదిలిపెట్టి వెళ్తే ఇక ఎవరి దగ్గర వదిలినా వాళ్ళకైతే మెంటల్ వచ్చేసి వైజాగ్ ఎర్రగడ్డ హాస్పిటల్ అంటారు కదా, అందులో జాయిన్ అయిపోవడమే. మా వాళ్ళిద్దరిని టార్చర్ తట్టుకోలేరు. సో క్లాస్ అయితే సెషన్ కంప్లీట్ చేసుకొని చేసిన వర్క్ అట్లా చిన్న వీడియో అయితే తీసుకున్న వీడియో క్లిప్. అండ్ ఇంటికి వచ్చాక మిగతావన్నీ రొటీనే. ఇంకా నైట్ అయితే ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకొని ఇంకా డే అయితే అట్లా ఎండ్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.